నా ప్రియాతి ప్రియమైన నెక్స్ట్ మనీ కుటుంబ సభ్యులకు, కాబోయే కోటీశ్వర్లకు మనీ మార్నింగ్ ఫ్రెండ్స్. మనం ఈరోజు ఒక నెక్స్ట్ మనీలో మనం బిజినెస్ ఆపర్చునిటీ ఏ విధంగా చేయాలి? మనకు ఇన్‌కమ్ ఏ విధంగా వస్తుంది? మనము రెగ్యులర్‌గా చేసేటువంటి సర్వీసెస్ పైన మనకు క్యాష్ బ్యాక్ ఏ విధంగా వస్తుంది? అన్‌లిమిటెడ్ క్యాష్ బ్యాక్ ఏ విధంగా వస్తుంది? మనం ఒక ఫుల్ టైమ్‌గా చేసుకుందామా? పార్ట్ టైమ్‌గా చేసుకుందామా అనేది ఈరోజు మనం డిసిషన్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. అయితే ఈ వీడియో మీకు ఎండింగ్ వరకు వినండి. ఎందుకంటే ఈ యొక్క గొప్ప ఆపర్చునిటీ అనేది మీరు ఈరోజు తెలుసుకోబోతున్నారు కాబట్టి. కొత్త విప్లవాన్ని తీసుకొచ్చింది ఫ్రెండ్స్ డైరెక్ట్ సెల్లింగ్ రంగంలో. డైరెక్ట్ సెల్లింగ్ అనేది భారతదేశంలో 2016లో గైడ్‌లైన్స్ వచ్చాయి ఫ్రెండ్స్. భారతదేశంలో డైరెక్ట్ సెల్లింగ్‌లో ఉన్నటువంటి కంపెనీలు టోటల్‌గా వచ్చేసి 457 కంపెనీలు. దాంట్లో వచ్చేసి 456 కంపెనీలు ప్రొడక్ట్ బేస్డ్‌లో ఉన్నప్పటికీ, ఈ నెక్స్ట్ మనీ అనేది సర్వీస్ సెక్టార్‌లో వచ్చినటువంటి మొట్టమొదటి కంపెనీ ఫ్రెండ్స్ నెక్స్ట్ మనీ. దాని గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. వెల్కమ్ మా లేటెస్ట్ స్టార్ ప్రజెంటేషన్. ఈ యొక్క బిజినెస్ ప్లాన్ అనేది టోటల్‌గా ఇప్పుడు మనం ఏ విధంగా చేయాలి? మనం ఈ యొక్క బిజినెస్‌లో ఏ విధంగా ఎంటర్ కావాలి అని చూసినట్టయితే, మన గూగుల్ ప్లే స్టోర్‌లో నెక్స్ట్ మనీ యాప్ వాలెట్ ఇన్నోవేటివ్ వే ఆఫ్ ఎర్నింగ్ అని ఎంటర్ చేసినట్టయితే, ఈ యొక్క యాప్ కనిపించడం జరుగుతుంది. దీన్ని ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఇన్‌స్టాల్ చేసుకోవడం ద్వారా మనం స్టార్ట్ చేయొచ్చు. ఇది కంప్లీట్ బిజినెస్ ఆండ్రాయిడ్ అప్లికేషన్ అండి. దీంట్లో వచ్చేసి ఈ వాలెట్, ఈ కామర్స్, ఎర్నింగ్ ఆపర్చునిటీస్, ఈ లెర్నింగ్ ద్వారా డబ్బులు సంపాదించుకునే అవకాశం అనేది నెక్స్ట్ మనీ ఇస్తుంది. ఈ యొక్క కంపెనీ అనేది ఈ యొక్క అప్లికేషన్ స్టార్ట్ చేసినటువంటి డేట్ వచ్చేసి 1 జనవరి 2017లో స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. ఈ యొక్క మార్కెట్‌లో ఉన్నటువంటి అప్లికేషన్స్ అన్నీ కూడా బి2సి మోడల్‌లో ఉన్నాయి. దాంతో పాటు మనకు నెక్స్ట్ మనీ మాత్రం బి2బి మోడల్‌లో ఉంది ఫ్రెండ్స్. ఈ యొక్క బి2సి మోడల్‌కు బి2బి మోడల్ గనక డిఫరెంట్ ఏంటి అని చూసినట్టయితే, బి2సి మోడల్ అనేది మనము సర్వీసెస్ వాడుకుంటున్నాం. అక్కడ కస్టమర్‌గా మాత్రమే ఉంటున్నాం. అక్కడ ఎలాంటి డబ్బులు సంపాదించుకునే అవకాశం అనేది వాళ్ళు ఇవ్వట్లేదు. అదే కనుక మనం బి2బి మోడల్ చూసినట్టయితే ఇక్కడ ఎర్నింగ్ ఆపర్చునిటీస్ ఉంది. డబ్బులు సంపాదించుకునే అవకాశం ఉంది ఇక్కడ. దాంతో పాటు ఇక్కడ బిజినెస్ పార్ట్నర్‌గా మనము అయిపోతున్నాం. అయితే ఈ యొక్క నెక్స్ట్ మనీ ఎందుకు చేయాలి? నెక్స్ట్ మనీ యొక్క యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ ఏంటి? నెక్స్ట్ మనీ చేయడం ద్వారా మనకు ఏం బెనిఫిట్ అని చూసినట్టయితే, నంబర్ 1 సర్వీస్ సెక్టర్ ఇన్ డైరెక్ట్ సెల్లింగ్ ఇన్ ఇండియా. భారతదేశంలోనే నంబర్ 1గా ఉంది సర్వీస్ సెక్టర్‌లో వచ్చినటువంటి మొట్టమొదటి కంపెనీ ఫ్రెండ్స్. దాంతో పాటు ఇక్కడ మనం ఏమన్నా ఇన్వెస్ట్‌మెంట్ చేయాల్సిన అవసరం ఉందా అంటే, ఎలాంటి ఇన్వెస్ట్‌మెంట్ చేయాల్సిన అవసరం లేదు. నో రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్. దాంతో పాటు జీరో లయబిలిటీస్, ఎలాంటి లయబిలిటీస్ లేనటువంటి బిజినెస్. అదే విధంగా ఇక్కడ ఏమైనా ప్రొడక్ట్ పర్చేజ్ చేయాల్సిన అవసరం ఉందంటే, ఎలాంటి ప్రొడక్ట్ పర్చేజ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. దాంతో పాటు ఇక్కడ డిజిటల్ సర్వీసెస్ ఇన్‌స్టంట్ డెలివరీ. మనం ఏవైతే సర్వీసెస్ వాడుకుంటున్నామో, ఆ యొక్క సర్వీసెస్ పైన మనకు గ్యారంటెడ్‌గా బెనిఫిట్ వస్తుంది. అదే విధంగా ఇన్‌స్టంట్ పేమెంట్ ఫెసిలిటీ ఉంది ఇక్కడ. మనం వర్క్ చేసినట్టయితే ఈ యొక్క బిజినెస్ ఫాస్ట్‌గా గ్రో కావడానికి కోరిన కారణం అదే. ఇన్‌స్టంట్ పేమెంట్ ఫెసిలిటీ. అదే విధంగా మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ ఉంది. అనేక రకాల ఇన్‌కమ్ ఉంది. రకరకాల ఇన్‌కమ్ సంపాదించుకునే అవకాశం ఉంది ఇక్కడ. దాంతో పాటు వెరీ ఈజీ షేర్ ఆన్‌లైన్ సర్వీసెస్. మనం ప్రతి ఒక్కరికి అవసరం ఉన్నటువంటి సర్వీసెస్, ప్రతి ఒక్కరు యూజ్ చేస్తున్నటువంటి సర్వీసెస్ ఇక్కడ వాడుకోవచ్చు. అదే విధంగా మన టీమ్ మేనేజ్‌మెంట్ అనేది మన మొబైల్ ద్వారా చూడొచ్చు. మనం డిజిటల్ మీటింగ్స్ ఉంటాయి, డిజిటల్ ట్రైనింగ్స్ ఉంటాయి. డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ద్వారా మనం ఈ యొక్క బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. దాంతో పాటు ఇక్కడ మనం చూసినట్టయితే బిజినెస్ నామినేషన్ ఫెసిలిటీ ఉంది ఫ్రెండ్స్. మనం వర్క్ చేస్తున్నాం. మనకేదైనా రిస్క్ జరిగినట్టయితే మనకు వచ్చే ఇన్‌కమ్ కావచ్చు, మన యొక్క పొజిషన్ కావచ్చు. సేమ్ టు సేమ్ మన నామినీకి ట్రాన్స్‌ఫర్ చేయడం కూడా జరుగుతుంది. అదే విధంగా ఇక్కడ మనం చూసినట్టయితే కంపెనీ యొక్క పేరేంటి అని చూసినట్టయితే నెక్స్ట్ జెన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్. ఈ యొక్క నెక్స్ట్ మనీ యొక్క అభిషేక్ కుమార్ వర్మన్ గారు, నెక్స్ట్ మనీ యొక్క ఫౌండర్ శ్రీ సీఎండీ అభిషేక్ కుమార్ వర్మన్ గారు. ఇతను ఒక ఏరోనాటికల్ ఇంజినీర్. ఎన్నో అవార్డ్స్ అండ్ రివార్డ్స్ రికగ్నిషన్ తీసుకున్నటువంటి వ్యక్తి. ఇది ఒక ఐటీ కంపెనీ ఫ్రెండ్స్. ఈ యొక్క ఐటీ కంపెనీగా స్థాపించబడింది 11th డిసెంబర్ 2013లో స్టార్ట్ చేయడం జరిగింది. ఈ యొక్క హెడ్ ఆఫీస్ వచ్చేసి పూణేలో ఉంది ఫ్రెండ్స్. దాంతో పాటు కంపెనీ యొక్క విజన్ ఏంటి అని చూసినట్టయితే నంబర్ 1 ప్లాట్‌ఫార్మ్ కావాలి ఓపెన్ వాలెట్ బ్యాంక్. ఓపెన్ వాలెట్ బ్యాంక్ అంటే ఏంటి అని చూసినట్టయితే, మన యొక్క అమౌంట్ వేరే వాళ్ళకి పంపియడం, వేరే వాళ్ళ అమౌంట్ మనకు పంపించుకోవడం. ఇది చేయడానికి ఆల్రెడీ మనకు వేరే అప్లికేషన్స్ ఉన్నాయి. ఇది మనం చేయలేం. కానీ దీని వల్ల మనం ప్రత్యక్షంగా గాని, పరోక్షంగానే మన ప్రాబ్లమ్ ఉందంటే ఎలాంటి టెన్షన్ లేదు. ఎందుకంటే మనం సంపాదించే డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి ఇన్‌స్టంట్‌గా మన నియర్ అండ్ డియర్ అకౌంట్ కూడా పంపించుకోవచ్చు. దాంతో పాటు
ఎంటర్‌ప్రెన్యూర్ డెవలప్‌మెంట్ ఉంది. ఇక్కడ ప్రతి వ్యక్తిని ఇక్కడ ఓనర్‌గా చేయాలి అనేది కంపెనీ యొక్క ఉద్దేశ్యం. ఈ కామర్స్ బిజినెస్ ద్వారా మనము బి మోడల్ ద్వారా చేస్తున్నాం కాబట్టి ప్రతి వ్యక్తికి డబ్బులు సంపాదించుకునే అవకాశం అనేది ఇస్తుంది. కంపెనీ యొక్క మిషన్ చూసినట్టయితే డిజిటల్ ఇండియా, హెల్తీ ఇండియా, వెల్తీ ఇండియా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్తుంది డిజిటల్‌లో వర్క్ చేసుకోండి. మనం డిజిటల్ వర్క్ చేస్తున్నాం. హెల్తీ ఇండియా సరసమైన ధరలకు నాణ్యమైన ప్రొడక్ట్ ఇప్పియాలనేది కంపెనీ యొక్క ఉద్దేశ్యం. మన దగ్గర కూడా మంచి మంచి ప్రొడక్ట్స్ వచ్చాయి ఫ్రెండ్స్. కావాలంటే మనం పర్చేజ్ చేసుకోవచ్చు. దాంతో పాటు హెల్తీ ఇండియా ప్రతి వ్యక్తికి డబ్బులు సంపాదించుకునే అవకాశం అనేది నెక్స్ట్ మనీ మాత్రమే ఇస్తుంది. ప్రతి వ్యక్తికి అవసరమే కాబట్టి మనం ఇక్కడ చేసుకోవచ్చు. అదే విధంగా మనం ఇక్కడ చూసినట్టయితే కంపెనీ లీగల్ గానే ఉందా అని చూసినట్టయితే జీఎస్టీ, ట్రేడ్ మార్క్, ఇన్ఫర్మేషన్, పాన్ కార్డ్, ఎంఎస్ఎంఈ సర్టిఫికేట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవ్ చేసినటువంటి కంపెనీ. దాంతో పాటు సెంట్రల్ విజిలెన్స్ సర్టిఫికేట్ ఉన్నటువంటి కంపెనీ ఫ్రెండ్స్. అదే విధంగా ఇక్కడ మనం చూసినట్టయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనము డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీస్ మనం ఓపెన్ చేసి చూసినట్టయితే కంపెనీ ఒక సీరియల్ నంబర్ 278 నెక్స్ట్ జెన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్. మనము గూగుల్ సెర్చ్ లో కూడా చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. దాంతో పాటు ఇక్కడ మనం చూసినట్టయితే ఫ్రీ మెంబర్ గా మనము దీంట్లో సైన్ అప్ కావడం ద్వారా మనకి ఏ విధంగా లాభం ఉంది, మనము యూజర్ అయినట్టయితే మనకు ఏ విధంగా లాభం ఉంది అని చూసినట్టయితే ఫ్రెండ్స్, ఫ్రీ మెంబర్ బెనిఫిట్ గెట్ అప్ టు 10% క్యాష్ బ్యాక్ ఆన్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ ఆఫ్ థర్డ్ పార్టీ పోర్టల్. థర్డ్ పార్టీ పోర్టల్లో అమెజాన్ కావచ్చు, ఫ్లిప్కార్ట్ కావచ్చు, బిగ్ బాస్కెట్ కావచ్చు, ఇన్సూరెన్స్ సెక్టర్ కావచ్చు, ఇవన్నీ సెక్టర్లలో మనకు గ్యారెంటెడ్ గా క్యాష్ బ్యాక్ వచ్చే అవకాశం ఉంది. అదే విధంగా మనకు ఫ్రీ మెంబర్ గానే ఎన్ని రకాల బెనిఫిట్ ఇస్తే, ఒకవేళ కనుక మనం దీంట్లో ప్రైమ్ మెంబర్‌షిప్ అయినట్టయితే, ఇంకా ఎన్ని రకాల బెనిఫిట్ ఇస్తుందో చూసినట్టయితే ఫ్రెండ్స్, మనం ఇక్కడ ఒకవేళ గనుక మనం నెక్స్ట్ మంత్‌లో ప్రైమ్ మెంబర్ అయినట్టయితే, మనకు ఎన్ని రకాల బెనిఫిట్ ఉంది. ప్రైమ్ మెంబర్ అనేది ఆల్రెడీ మనకు మార్కెట్‌లో కూడా ఉంది. అమెజాన్‌లో ఉంది, పేటీఎంలో ఉంది, యూట్యూబ్‌లో ఉంది, హాట్‌స్టార్‌లో ఉంది. ఆ యొక్క ప్రైమ్ మెంబర్‌షిప్‌కు, ఈ యొక్క ప్రైమ్ మెంబర్‌షిప్ గనుక డిఫరెంట్ ఏంటి అని చూసినట్టయితే, మనము అమెజాన్ తీసుకున్నట్టయితే సంవత్సరానికి రూ. 999 పే చేయాలి. అక్కడ ఎలాంటి రివార్డ్ పాయింట్స్ గాని, డిస్కౌంట్ పాయింట్స్ కానీ రావడం లేదు. అదే విధంగా అక్కడ డబ్బులు సంపాదించుకునే అవకాశం కూడా ఇవ్వట్లేదు. అదే గనక మనము 10 సంవత్సరాలు తీసుకుంటే రూ. 10,000 పే చేస్తున్నాం ఫ్రెండ్స్. కానీ నెక్స్ట్ మనీ చూసినట్టయితే రూ. 1770 ఫర్ లైఫ్ టైమ్ తీసుకోవడం ద్వారా మనకు లైఫ్ టైమ్ గ్యారంటీగా క్యాష్ బ్యాక్ వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, అదే విధంగా మనకు రివార్డ్ పాయింట్స్ వస్తున్నాయి. 1 రివార్డ్ పాయింట్ ఈక్వల్ టు రూ. 1. దాంతో పాటు డిస్కౌంట్ పాయింట్స్ వస్తున్నాయి. లెవెల్ క్యాష్ బ్యాక్ వస్తుంది. 50 రివార్డ్ పాయింట్స్ వస్తుంది ఫ్రీ మెంబర్‌గా. ఒకవేళ గనక మీరు వేరే వాళ్ళకి ఫ్రీ మెంబర్ చేయించినా 50 వస్తాయి. మీరు ఫ్రీ సైన్ అప్ అయినా 50 వస్తాయి. ఒకవేళ గనక మీరు ప్రైమ్ మెంబర్‌షిప్ తీసుకుంటే 1500 వస్తున్నాయి రివార్డ్ పాయింట్స్. వచ్చిన రివార్డ్ పాయింట్స్ మనం ఎక్కడ యూజ్ చేసుకోవచ్చు అని చూసినట్టయితే, చూడండి ఫ్రెండ్స్, మనము గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు టాటా స్కై కావచ్చు, జియో కావచ్చు, ఎయిర్టెల్ కావచ్చు, ఐడియా కావచ్చు రీచార్జ్ చేస్తుంటాం. రీచార్జ్ సెక్షన్‌లో 1% రివార్డ్ పాయింట్స్ యూజ్ అవుతున్నాయి. 2% క్యాష్ బ్యాక్ తీసుకుంటున్నాం మనం. అదే విధంగా మనం ఇక్కడ చూసినట్లయితే బస్ బుకింగ్ కావచ్చు, ఫ్లైట్ బుకింగ్ కావచ్చు, ఓయో హోటల్స్ కావచ్చు, బుకింగ్ సెక్షన్‌లో 2% రివార్డ్ పాయింట్స్ 2-4% క్యాష్ బ్యాక్ తీసుకుంటున్నాం. అదే విధంగా మనం ఇక్కడ నెక్స్ట్ షాపింగ్ ఉంది. ఇది మన షాపింగ్. దీంట్లో 10-50% రివార్డ్ పాయింట్స్ యూజ్ చేసుకోవచ్చు. 10-20% క్యాష్ బ్యాక్ కూడా వస్తుంది. అదే విధంగా మనకు ఎలక్ట్రిసిటీ బిల్ కావచ్చు, గ్యాస్ బుకింగ్ కావచ్చు, మెట్రో కావచ్చు. ఈ యొక్క సెక్షన్‌లో ఇది గవర్నమెంట్ పోర్టల్ అయినప్పటికీ బిల్లింగ్ సెక్షన్‌లో ఫ్రీ సర్వీసెస్ అయినప్పటికీ 25% డిస్కౌంట్ పాయింట్స్ కూడా వస్తున్నాయి ఫ్రెండ్స్. అదేవిధంగా ప్రొడక్ట్ ఆఫ్ ద కంపెనీ ఏంటని చూసినట్టయితే ప్రైమ్ మెంబర్‌షిప్. ప్రైమ్ మెంబర్‌షిప్ తీసుకున్నందుకు లైఫ్ టైమ్ గ్యారంటెడ్‌గా సేవింగ్ అవుతుంది. సర్వీసెస్ పైన క్యాష్ బ్యాక్ వస్తుంది. రివార్డ్ పాయింట్స్ 1500 ఇస్తూ కూడా ఇక్కడ మనకు బిగ్ బిజినెస్ పార్ట్నర్‌షిప్ ఇస్తుంది నెక్స్ట్ మనీ. మనము ఈ యొక్క నెక్స్ట్ మనీలో పార్ట్నర్ అయిపోయాం. మనం ఎంత మందికి రెఫర్ చేస్తే అంతమంది పైన మనకు బెనిఫిట్ వస్తుంది ఫ్రెండ్స్. అదే విధంగా రూ. 1770 మనం వన్ టైమ్ పే చేసినందుకు 1500 అనేది కంపెనీకి వెళ్తుంది. 270 అనేది జీఎస్టీ గవర్నమెంట్‌కి వెళ్తుంది. లైఫ్‌లో ఒక్కసారి మనం పే చేసినందుకు వే ఆఫ్ ఎర్నింగ్స్ డబ్బులు సంపాదించుకునే రకాలు ఎన్ని రకాలు ఉన్నాయని చూసినట్టయితే ఫస్ట్ పాయింట్ వచ్చేసి సేవింగ్ ఈస్ ఎర్నింగ్ అనుకున్నాం. మనకు ప్రతి దాంట్లో పొదుపు అవుతుంది. మన యొక్క పొదుపే మన యొక్క సంపాదన. దాంతో పాటు రిఫరల్ ప్రోగ్రామ్ ఉంది. రీపర్చేస్ ఇన్‌కమ్ ఉంది. టీమ్ రాయల్టీ ఉంది. కంపెనీ రాయల్టీ ఉంది. లీడర్‌షిప్ రాయల్టీ ఉంది. మర్చెంట్ రాయల్టీ ఉంది. ఆటో బైనరీ ఉంది. 8 రకాల ఇన్‌కమ్ సంపాదించుకునే అవకాశం అనేది నెక్స్ట్ మనీ ఇస్తుంది. అది మనం ఒక్కొక్కటి చూసినట్టయితే ఫస్ట్ పాయింట్ వచ్చేసి సేవింగ్ ఈస్ ఎర్నింగ్ అనుకున్నాం. మనకు ప్రతి దాంట్లో పొదుపు అవుతుంది. దాంతో పాటు ఇక్కడ మనము రిఫరల్ ప్రోగ్రామ్ చూడొచ్చు. ఈ యొక్క రిఫరల్ ప్రోగ్రామ్‌లో రిఫర్ అండ్ అర్న్, రిఫర్ అండ్ అర్న్ మనము
20% వస్తుంది. 1500 పైన 20% అంటే రూ. 300. మనం 5 మంది చేసినామంటే మన డబ్బులు మనకు 1500 వచ్చేసినాయి. మనం బ్యాంకు ట్రాన్స్‌ఫర్ చేసుకున్నాం. కంపెనీలో మన డబ్బులే లేవిక్కడ. అదే మనం ఐఎంపీఏ చేసుకోవచ్చు, నెఫ్ట్ చేసుకోవచ్చు. 5% టీడీఎస్, 5% అడ్మిన్ చార్జెస్ డిడక్షన్ అయ్యి వస్తుంది ఫ్రెండ్స్. దాంతో పాటు ఇక్కడ మనం చూసినట్టయితే రెఫర్ అండ్ దానితో పాటు హెల్ప్ అండ్ యాడ్ ఉంది. మనం ఫస్ట్‌లలో రెఫర్ చేసిన వాళ్ళ పైన 20% వస్తుంది 300. వాళ్ళు రెఫర్ చేసిన వాళ్ళ పైన 2% వస్తుంది రూ. 30. ఆ విధంగా మనకు లెవెల్ గ్రోతింగ్ ప్లాన్ థర్డ్ లెవెల్‌లో 3%, ఫోర్త్ లెవెల్‌లో 4%, ఫిఫ్త్ లెవెల్‌లో 5%, సిక్స్త్ లెవెల్‌లో 6%, సెవెంత్ లెవెల్‌లో 7%, ఎయిత్ లెవెల్‌లో 8%, నైన్త్ లెవెల్‌లో 9%, 10థ్ లెవెల్‌లో 10% వస్తుంది. టోటల్ రూ. 1500 74% ఇన్‌స్టంట్‌గా పేమెంట్ ఇచ్చేస్తుంది కంపెనీ. అంటే 10 మందికి ఒక 1000, ఒక రూ. 110 ఎంబటే ఇచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఆ తర్వాత ఇంకో 6% అనేది నైట్ 12 తర్వాత రాయల్టీ రూపకంగా ఇచ్చేస్తుంది కంపెనీ. ఆ తర్వాత ఇంకో 10% అనేది గోవా ప్రోగ్రామ్ అని, దుబాయ్ ప్రోగ్రామ్ అని కంపెనీ పక్కన పెట్టేస్తుంది. దాంతో పాటు ఇక్కడ ఇంకొక 10% అనేది మనకు 5% అడ్మిన్ చార్జెస్, 3.75% టీడీఎస్. ఆ విధంగా డిడక్షన్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. దాంతో పాటు ఇక్కడ 5/5 మ్యాట్రిక్స్ ద్వారా మనం 5 మందిని చేసినాం. వాళ్ళ ద్వారా కూడా 5 మందిని చేయించినట్టయితే 750 వస్తుంది. వాళ్ళ ద్వారా మనం 5 మందిని చేపిస్తే 5600 ఇక్కడ లెవెల్ నిండాలని గాని, అక్కడ 5 గాని కండిషన్ లేదు. టైం సంఖ్య లేదు, సంఖ్య కండిషన్ లేదు, టైం కండిషన్ లేదు, రైట్ లేదు, లెఫ్ట్ లేదు, పీవీ లేదు, బీవీ లేదు, సీలింగ్ లేదు, ట్రిమ్మింగ్ లేదు. అసలు కండిషన్ లేకుండా అన్‌కండిషనల్ ఇన్‌కమ్ టోటల్ రూ. 178,00,00,000 సంపాదించుకునే అవకాశం ఇస్తుంది నెక్స్ట్ మనీ. నమ్మలేనటువంటి ఇన్‌కమ్, నమ్మితే సాధ్యమయ్యే ఇన్‌కమ్ 178 crore ప్రాజెక్ట్ ఫ్రెండ్స్. 10 నెలలలో చేసుకుంటారా? 10 గంటలలో చేసుకుంటారా? 10 రోజులలో చేసుకుంటారా? 10 సంవత్సరాలలో చేసుకుంటారా? మన పైనే డిపెండ్ అయింది. ఇక్కడ కండిషన్ లేదు ఇక్కడ. దీంట్లో మనం ఎంత పర్సెంటేజ్ సక్సెస్ కావచ్చు అని చూసినట్టయితే, మనం 100% సక్సెస్ అయినట్టయితే 178,00,00,000 వస్తుంది. మనం 10% సక్సెస్ అయినా 17,80,00,000 వస్తుంది. మనం 1% సక్సెస్ అయినా ఒక రూ. 2,00,00,000 సంపాదించుకునే అవకాశం అనేది ఈరోజు ఇచ్చింది నెక్స్ట్ మనీ. మనం వాడుకుంటామా? వాడుకోమా? మన పైనే డిపెండ్ అయింది ఫ్రెండ్స్. దాంతో పాటు ఇక్కడ మనం చూసినట్టయితే ఇంకో థర్డ్ ఇన్‌కమ్ సోర్స్ ఏదైతే ఉందో లెవెల్ క్యాష్ బ్యాక్ ఏదైతే ఉందో మన డౌన్‌లైన్‌లో ఎవ్వరికి ఎక్కడ క్యాష్ బ్యాక్ వచ్చినా వాళ్ళతో పాటు మనకు క్యాష్ బ్యాక్ వచ్చే ఈ యొక్క గొప్ప అవకాశం నెక్స్ట్ మనీ ఇస్తుంది. మనం ఒక ఎగ్జాంపుల్ చూసినట్టయితే మన డౌన్‌లైన్‌లో ఒకరికి రూ. 10 వచ్చిందంటే దాంట్లో 25% 10 లెవెల్ డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది. ఈ యొక్క ఎగ్జాంపుల్ మనం చూసినట్టయితే ఎగ్జాంపుల్‌గా మనం జియో వాళ్ళని చూడొచ్చు. జియో వాళ్ళు వచ్చినప్పుడు ఫస్ట్‌లో వచ్చినప్పుడు అన్‌లిమిటెడ్ కాల్స్ ఫ్రీగా ఇచ్చేసారు. అన్‌లిమిటెడ్ డాటా ఫ్రీగా ఇచ్చేసారు. అన్నీ ఫ్రీ, ఫ్రీ, ఫ్రీ అని చెప్పేసారు. వాళ్ళు ఏం చేశారు? ఒక 35,00,00,000 మంది యూజర్స్‌ని తయారు చేశారు. అక్కడ ఏం జరిగిందని చూసినట్టయితే ఫ్రెండ్స్ 35,00,00,000 మంది యూజర్స్ ఈరోజు వాళ్ళ ఇన్‌కమ్ ఒక గంటకు ఫ్రెండ్స్ 2,10,00,000 ఇన్‌కమ్. అంటే వాళ్ళు నెట్వర్క్‌ని క్రియేట్ చేశారు. క్రియేట్ ద నెట్వర్క్, మెయింటైన్ ద నెట్వర్క్, డూప్లికేట్ ద నెట్వర్క్. ఇక్కడ మనము వాళ్ళు కోటాను కోట్ల రూపాయలు వెదజల్లి చేశారు. కానీ మనము డైరెక్ట్ సెల్లింగ్‌లో ఉన్నాం కాబట్టి మనం మౌత్ టు మౌత్ అడ్వర్టైజ్ ద్వారా 1,00,000 టీమ్ అనుకుందాం. 1,00,000 టీమ్ పైన ఒక ఇంట్లో ఒక 2 మొబైల్‌లు, ఒక 200 రీచార్జ్ అంటే 400 రీచార్జ్ పైన వచ్చే క్యాష్ బ్యాక్ 2% అంటే రూ. 8. టోటల్ టీమ్ క్యాష్ బ్యాక్ చూస్తే 8,00,000. దాంట్లో 25% డివైడ్ చేస్తే రూ. 2,00,000. దాన్ని 10 లెవెల్ డివైడ్ చేస్తే 20,000 పర్ లెవెల్. నేను ఆశ్చర్యపోయి చూస్తున్నాను. ఎందుకంటే ఓన్లీ ఒక్క రీచార్జ్ సెక్షన్‌లోనే రూ. 20,000 వస్తే అదే గనక మనకు ఇంకా అమెజాన్ ఉంది, ఫ్లిప్‌కార్ట్ ఉంది, టాటా స్కై ఉంది, నెక్స్ట్ షాపింగ్ ఉంది. ఇవన్నీ సెక్టార్‌లలో ఇంకా ఎంత ఇన్‌కమ్ రావచ్చు? పర్ మంత్ రూ. 1,00,000 సంపాదించుకునే అవకాశం ఇస్తుంది నెక్స్ట్ మనీ. వచ్చిన లెవెల్ క్యాష్ బ్యాక్ ఏదైతే ఉందో 100% ఉపయోగించుకోవచ్చు. మనం సంపాదించిన దాంట్లో 5% టీడీఎస్, 5% ఇది అడ్మిన్ చార్జెస్ డిడక్షన్ అవుతుంది. ఇక్కడ ఎలాంటి డిడక్షన్ లేదు ఫ్రెండ్స్. 100కు 100% ఉపయోగించుకోవచ్చు. అదే విధంగా నాలుగో ఇన్‌కమ్ సోర్స్ ఏదని చూసినట్టయితే టీమ్ రాయల్టీ. మనం తీసుకొచ్చిన టీమ్ 10వ లెవెల్ తర్వాత కూడా మన టీమే కాబట్టి అక్కడ వచ్చిన వారు ఎవరు బాధపడొద్దు కాబట్టి ఆఫ్టర్ 10 లెవెల్ మనం తీసుకొచ్చిన 5 మందిని ఫస్ట్‌లో మనం తీసుకొచ్చిన 5 మందిని ప్రైమ్ మెంబర్ చేసి దాంట్లో ఒక్కరైనా సరే 10 లెవెల్ వరకు టచ్ అయినట్టయితే మనం సిల్వర్ రాయల్టీ ఎలిజిబుల్ అవుతాం. 1500 పైన 1% రూ. 15 ఆఫ్టర్ 10 లెవెల్ అన్‌లిమిటెడ్ డెప్త్ మనకు సిల్వర్ రాయల్టీ వస్తుంది. దాంతో పాటు గోల్డ్ రాయల్టీ ఉంది. మనం తీసుకొచ్చిన 5 మందిని మనం సిల్వర్‌గా తయారు చేసినట్టయితే మనకు గోల్డ్ రాయల్టీ ఉంది ఫ్రెండ్స్. ఈ యొక్క గోల్డ్ రాయల్టీ అనేది 1500 పైన 2% రూ. 30 ఆఫ్టర్ 10 లెవెల్ అన్‌లిమిటెడ్ డెప్త్ మనకు ఒక గోల్డ్ రాయల్టీ ఉంది.
దాంతో పాటు ఇక్కడ మనం చూసినట్టయితే డిఫరెంట్ లెగ్గులలో 5 లెగ్గులలో 10 లెవెల్‌లలో 5 మందిని మనము గోల్డ్‌గా తయారు చేసినట్టయితే మనం డైమండ్ రాయల్టీకి ఎలిజిబుల్ అవుతాం. ఒక డైమండ్ రాయల్టీ అనేది 3% వస్తుంది. 1500 పైన ₹45 ఆఫ్టర్ 10 లెవెల్ అన్‌లిమిటెడ్ డెప్త్ మనకు డైమండ్ రాయల్టీ వస్తుంది. దాంతో పాటు డిఫరెంట్ లెగ్గులలో 5 లెగ్గులలో 10 లెవెల్‌లలో 5 మందిని మనం డైమండ్‌గా సృష్టించినట్టయితే మనకు క్రౌన్ డైమండ్ అయ్యే అవకాశం ఉంది. క్రౌన్ డైమండ్ కావడం ద్వారా మనకచ్చే బెనిఫిట్ ఏ విధంగా మనం చూసినట్టయితే 1% కంపెనీస్ జాయినింగ్ పైన మన టర్నోవర్ పైన మనకు క్రౌన్ డైమండ్ రాయల్టీ ఇవ్వడం జరుగుతుంది. ఇది ప్రతిరోజు ఇవ్వడం ఉండదు ఫ్రెండ్స్. ప్రతి 3 నెలలకోసారి ఇస్తారు. గత 3 నెలల్లో ఒక్కొక్క క్రౌన్ డైమండ్ ఇన్‌కమ్ చూసినట్టయితే రూ. 9,00,000 అంటే ఆలోచన చేయండి ఫ్రెండ్స్. నెలకు రూ. 3,00,000 ఇస్తూ కూడా నో రెవెన్యూ టార్గెట్ టు మెయింటైన్ రాయల్టీ. ఎలాంటి రెవెన్యూ టార్గెట్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేకుండా మనకి ఈ యొక్క ఇన్‌కమ్ అనేది ఇస్తుంది. దాంతో పాటు ఇక్కడ లీడర్‌షిప్ రాయల్టీ ఉంది. మీరు తీసుకొచ్చిన 5 మందిని, మీరు 5 మందిని చేయడానికి మీరు హెల్ప్ చేసినట్టయితే ఇక్కడ లీడర్‌షిప్ రాయల్టీ వస్తుంది. వాళ్ళు సంపాదించిన దాంట్లో ఎవ్రీ డే 10% మీకు డైరెక్ట్‌గా వస్తుంది. ఇది కూడా మీరు బ్యాంక్‌కి ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. ఈచ్ వన్ టీచ్ 5 ఒకరు 5 మందికి చెప్పడం ద్వారా వాళ్ళు 5 మందిని చేయించడం ద్వారా మనకు లీడర్‌షిప్ రాయల్టీ వస్తుంది. ఇది మనకు నైట్ 12 తర్వాత వస్తుంది. ఈ యొక్క రాయల్టీ ఇన్‌కమ్ అనేది మనం బ్యాంకు ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. ఐఎంపీఎస్ చేసుకోవచ్చు. నెఫ్ట్ చేసుకోవచ్చు. దీంట్లో కూడా 5% టీడీఎస్, 5% అడ్మిన్ చార్జెస్ డిడక్షనే వస్తుంది ఫ్రెండ్స్. దాంతో పాటు ఇక్కడ మీరు జాయినింగ్ అయిన డేట్ నుంచి 30 డేస్ లోపు 525 గనుక చేసినట్టయితే మన గోవా ప్రోగ్రామ్ ఉంది. కంపెనీ ఖర్చులతోని కంపెనీ తీసుకొస్తుంది. దాంతో పాటు ఇక్కడ మనం చూసినట్టయితే మీరు జాయినింగ్ అయిన డేట్ నుంచి 90 డేస్ లోపు 525, 125 కనుక చేసినట్టయితే మనకు దుబాయ్ ప్రోగ్రామ్ ఉంది. కంపెనీ ఖర్చులతోనే తీసుకొస్తారు. అదే విధంగా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మీరు జాయినింగ్ అయిన డేట్ నుంచి ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు. ఒకవేళ గనక అక్కడ మనం మిస్ అయిపోయిన నో టైమ్ లిమిట్ 525, 125, 625 ఎప్పుడు కంప్లీట్ చేసుకున్నా మనకు ఇక్కడ వెళ్ళే అవకాశం ఉంది. వచ్చే అవకాశం ఉంది కాబట్టి మనము కంపెనీలో జాయినింగ్ అయిన ప్రతి వ్యక్తి దుబాయ్ ప్రోగ్రామ్‌కి అచీవ్ కావచ్చు. అదే విధంగా ఇక్కడ మనం కంపెనీ పరంగా ఏం సపోర్ట్ చేస్తుందని చూసినట్టయితే కంపెనీ పరంగా ఫ్రీ గిఫ్ట్‌గా 1500 రివార్డ్ పాయింట్ ఇస్తుంది. ప్రమోషనల్ గోవా ప్రోగ్రామ్, దుబాయ్ ప్రోగ్రామ్, స్పెషల్ ఆర్‌టిపిస్ ఉంటాయి. అప్లై నుంచి డైలీ ప్లాన్ ప్రజెంటేషన్ ఉంటుంది. డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ద్వారా అప్లికేషన్ పైన డైలీ ట్రైనింగ్ ఉంటుంది. అదే విధంగా మనం తీసుకోవచ్చు. మన యొక్క జూనియర్స్ అటెండెన్స్ చేయించొచ్చు. విన్ విన్ ఆఫర్‌గా ఫ్రీ సైన్ అప్ అయిన ప్రతి వ్యక్తి అమెజాన్‌లో షాపింగ్ చేసుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో షాపింగ్ చేసుకోవచ్చు. వెహికల్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. గ్రాసరీస్ తీసుకోవచ్చు. సంవత్సరానికి రూ. 16,731 పొదుపవుతుంది ఫ్రెండ్స్. అదే విధంగా నెక్స్ట్ మనీలో ఏ విధంగా సైన్ అప్ చేయాలి? సైన్ అప్ ప్రాసెస్ ఏంటి అని చూసినట్టయితే మనకు న్యూ మెంబర్ అయినట్టయితే సైన్ అప్ పైన టచ్ చేయండి. అదే గనక ఎక్సిస్టింగ్ డిస్ట్రిబ్యూటర్ అయినట్టయితే అక్కడ లాగిన్ పైన టచ్ చేయండి ఫ్రెండ్స్. దీంట్లో వచ్చేసి మనము సైన్ అప్ పైన టచ్ చేసినట్టయితే మీకు ఈ యొక్క వీడియో ఎవరైతే పంపించారో వాళ్ళ యొక్క రెఫరల్ నేమ్ తీసుకోండి. ఫస్ట్ స్టెప్‌లో ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత పక్కన చెక్ చేసుకోండి వాళ్ళేనా కాదా? వాళ్ళ పేరొస్తుంది, మొబైల్ నంబర్ వస్తుంది, యూజర్ నేమ్ వస్తుంది. వాళ్ళే అనుకున్నట్టయితే కన్ఫర్మ్ చేయండి. కంగ్రాచ్యులేషన్స్ రెఫరల్ వెరిఫైడ్ సక్సెస్‌ఫుల్ అని వస్తుంది. ఆ తర్వాత రెండో స్టెప్‌లో మీ మొబైల్ నంబర్ ఎంటర్ చేయండి. మూడో స్టెప్‌లో మీ ఈమెయిల్ ఐడీ ఎంటర్ చేయండి. నాలుగో స్టెప్‌లో మీరు ఒక యూజర్ నేమ్ క్రియేట్ చేసుకోండి. అది మీ పేరు గావచ్చు, మీ పిల్లల పేరు గావచ్చు, దేవుని పేరు గావచ్చు. ఆ తర్వాత ఐదో స్టెప్‌లో మీరు మీ పాన్ కార్డ్ పైన మీ పేరు ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. ఆ తర్వాత ఆరో స్టెప్‌లో పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి. అది మీరు మొబైల్ నంబర్ అయినా పెట్టుకోవచ్చు, ఆల్ఫాబెట్స్ అయినా పెట్టుకోవచ్చు. మీ ఇష్టం వచ్చినట్టు పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. దాంతో పాటు లెఫ్ట్ సైడ్ డబుల్ టచ్ చేసిన తర్వాత సైన్ అప్ పైన టచ్ చేసినట్టయితే మీ మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మనకు యూజర్ నేమ్, పాస్వర్డ్ మీరు ఏదైతే క్రియేట్ చేసుకున్నారో అది ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత మీ కేవైసీ గురించి మీ పాన్ కార్డ్, మీ డీటెయిల్స్ అన్నీ మీరు దగ్గర పెట్టుకొని మీరు రైట్ సైడ్ పైన బెల్ ఐకాన్ పక్కన హెడ్ మార్క్ ఉంటుంది. దాన్ని టచ్ చేయండి. లాస్ట్ డౌన్‌లో ఎడిట్ ప్రొఫైల్ అని ఉంటుంది. దాన్ని టచ్ చేయండి ఫ్రెండ్స్. మీ డేట్ ఆఫ్ బర్త్, మీ పాన్ నంబర్, ఆధార్ నంబర్, నామినీ పేరు, నామినీ ఏజ్, నామినీ రిలేషన్‌షిప్ మీ యొక్క అన్ని డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత అప్డేట్ ప్రొఫైల్ పైన టచ్ చేయండి. ఆ తర్వాత మీరు గనక నెక్స్ట్ మనీలో ప్రైమ్ మెంబర్‌షిప్ బెనిఫిట్ పొందాలి అనుకుంటే, ప్రైమ్ మెంబర్ కావాలి అనుకుంటే రైట్ సైడ్ డౌన్‌లో యెల్లో కలర్‌లో వాలెట్ అని ఉంటుంది. దాన్ని టచ్ చేయండి ఫ్రెండ్స్. ఆ తర్వాత ఇక్కడ మీకు మీ ప్రొఫైల్ డీటెయిల్స్ మొత్తం వస్తుంది. అది దాని పైన టచ్ చేయండి. అక్కడ మీరు టచ్ చేసినట్టయితే యాడ్ మనీ అని వస్తుంది. దాన్ని టచ్ చేయండి ఫ్రెండ్స్. మీరు అమౌంట్ రూ. 1770 కాబట్టి 17 ప్రైమ్ మెంబర్‌షిప్ తీసుకోవడానికి 1770 పైన టచ్ చేయండి. ఆ తర్వాత ఇక్కడ మీరు పే మనీ ఐసీఐసీ పే అని వస్తుంది. ఐసీఐసీ పే పైన టచ్ చేయండి ఫ్రెండ్స్. టచ్ చేసినట్టయితే అక్కడ మీకు యొక్క డీటెయిల్స్ అన్నీ వస్తాయి.
మీరు ఈ అమౌంట్ ఎక్కడైతే ఉందో గూగుల్ పేనా, పేటీఎమా, క్రెడిట్ కార్డా, డెబిట్ కార్డా, ఆన్‌లైన్ అకౌంటా మీ యొక్క అమౌంట్ ఎక్కడైతే ఉందో ఎగ్జాంపుల్‌గా మీరు మీ అమౌంట్ డెబిట్ కార్డ్ అనుకోండి. 16 డిజిట్ నంబర్ ఎంటర్ చేయండి. డెబిట్ కార్డ్ పైన ఉన్నటువంటి నంబర్స్ ఆ తర్వాత కార్డుకు పైన మీ ఆ యొక్క ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది. అది ఎంటర్ చేయండి. ఆ తర్వాత కార్డ్ పైన మీ పేరు ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా ఎంటర్ చేయండి. కార్డ్ బ్యాక్ సైడ్‌లో సీవీవీ నంబర్ ఉంటుంది. 3 అంకెల నంబర్ అది ఎంటర్ చేయండి. ఆ తర్వాత పే నౌ పైన టచ్ చేసినట్టయితే మీ యొక్క బ్యాంక్ నుంచి మీకు ఓటీపీ వస్తుంది. అది ఎంటర్ చేసినట్టయితే అప్పుడు మీ యొక్క బ్యాంక్ నుంచి డిడక్షన్ అయ్యి నెక్స్ట్ మనీలోకొస్తాయి. వచ్చిన తర్వాత వచ్చినాయని కన్ఫర్మ్ అనుకుంటే ఇక్కడ అప్‌గ్రేడ్ పైన టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత మీ పాన్ నంబర్, మీ ఆధార్ నంబర్, మీ నామినీ పేరు, నామినీ ఏజ్, నామినీ రిలేషన్‌షిప్, మీ యొక్క ఏరియా పిన్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్ డబుల్ టచ్ చేయండి. అప్‌గ్రేడ్ పైన టచ్ చేయండి. ఈ విధంగా వస్తుంది. కంగ్రాచ్యులేషన్స్. అంటే మీరు నెక్స్ట్ మంత్‌లో ప్రైమ్ మెంబర్‌షిప్ అయిపోయారు. దాని తర్వాత మీరు ఒకసారి రీచార్జ్ సెక్షన్ పైన టచ్ చేసి మీరు ఈ యొక్క డీటెయిల్స్ మొత్తం ఎంటర్ చేయండి. మీ పాన్ నంబర్, ఆధార్ నంబర్ ఎంటర్ చేసి మీ యొక్క పాన్ కార్డ్ ఫోటో, ఆధార్ కార్డ్ ఫ్రంట్ సైడ్, బ్యాక్ సైడ్ ఫోటో తీసి అప్‌లోడ్ చేయండి. 4 అవర్స్ టైం పడుతుంది నెక్స్ట్ మంత్‌లో ప్రైమ్ మెంబర్‌షిప్ బెనిఫిట్స్ పొందడానికి. ఆ తర్వాత నెక్స్ట్ మనీలో మన గ్రాండ్ అప్‌లైన్ ఎవరున్నారు? వాళ్ళు ఏం సాధించారని చూసినట్టయితే నెక్స్ట్ మనీలోనే ఫస్ట్ డైమండ్ చంద్రశేఖర్ సార్ గారు. ఆ తర్వాత నెక్స్ట్ మనీలో గోల్డ్ మన సుభాష్ సార్ గారు. ఇప్పుడు డైమండ్ అయ్యారు ఫ్రెండ్స్. దాంతో పాటు మనకి నెక్స్ట్ ఐకాన్ ట్రైనర్ కూడా. అదే విధంగా మనకు డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్‌ను మనకు పరిచయం చేసినటువంటి మన డిజిటల్ గురు శ్రీ అంకిత్ కర్ణ గారు, మన గ్రాండ్ అప్‌లైన్ ఫ్రెండ్స్. దాంతో పాటు మీకు ఈ యొక్క నెక్స్ట్ మనీలో 10 లెవెల్ వరకు ఎవరున్నారు? వాళ్ళు ఈ యొక్క నెక్స్ట్ మంత్‌లో ఏ పొజిషన్‌లో ఉన్నారు? సిల్వర్ స్టార్ ఉన్నారా? లీడర్‌షిప్ రాయల్టీ ఉందా? గోల్డ్ ఉందా? డైమండ్ ఉందా? వాళ్ళు ఏ లెవెల్‌లో ఉన్నారు అని ఒకసారి మీరు వాళ్ళతోని కాంటాక్ట్ అయ్యి, మీ యాక్టివ్, గ్రోయింగ్, ఎఫెక్టివ్ అప్లైన్‌తోని మీరు కాంటాక్ట్‌లో ఉండండి ఫ్రెండ్స్. అదే విధంగా ఈ యొక్క వీడియో ఎండింగ్ వరకు విన్నందుకు థాంక్ యూ టు వన్ అండ్ ఆల్. అదే విధంగా నెక్స్ట్ మనీలో మీ యొక్క బిజినెస్ గురించి కావచ్చు, ప్రొడక్ట్స్ బేస్డ్ కావచ్చు, మీరు ప్రతి ఒక్క డీటెయిల్స్ నా నుండి మీకు వెంబటే రావాలి అనుకుంటే మీరు యొక్క యూట్యూబ్ ఛానెల్ ఫస్ట్ టైమ్ విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఓపెన్ అవుతుంది. దానిపైన టచ్ చేసి ఆల్ పైన టచ్ చేయండి. ఎందుకంటే ప్రతి వీడియో మీకు రావాలనుకుంటే అది ఓపెన్ చేస్తేనే వస్తుంది ఫ్రెండ్స్. దాంతో పాటు ఈ యొక్క వీడియో మీ యొక్క ఫ్రెండ్స్, మీ యొక్క రిలేటివ్స్, మీ యొక్క కొలీగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకందరికి షేర్ చేయండి. ఎందుకంటే షేర్ చేస్తేనే ఈ యొక్క వీడియో గురించి తెలుస్తుంది. అదే విధంగా ఫ్రెండ్స్ ఈ యొక్క ఎండింగ్ వరకు విన్నందుకు థాంక్ యూ టు వన్ అండ్ ఆల్.